ఇదే అంశాన్ని బలపరచడానికి తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికగా జరుగుతున్న మహానాడులో పేదరికం లేని సమాజం P4 సంకల్పం అనే అంశం మీద మాట్లాడటానికి అవకాశం కల్పించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న మన యువ నాయకులు లోకేష్ గారికి, ఇతర పెద్దలకు, నాయకులకు, పోలిట్ బ్యూరో సభ్యులకు, కేంద్ర రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు, కింద ఉన్న ముఖ్యమైన నాయకులందరికీ నమస్కారం. 42 సంవత్సరాల క్రితం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, పేదవాడికి పట్టి అడ్డం పెట్టలేని రాజకీయాలు ఎందుకు, పార్టీలు ఎందుకు అని ప్రశ్నించిన నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ ద్వారా స్థాపించిన 9 నెలల్లోనే అధికారానికి వచ్చి అనేక పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగింది. సోదరులారా, సోదరిమణులారా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 1947 నుంచి అనేక రాజకీయ పార్టీలు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారానికి వచ్చాయి. అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాయి, అనేక నినాదాలు ఇచ్చారు. గరీబీ హటావో అని కొంతమంది అంటే, కొన్ని పక్షాలంటే అంత్యోదయ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం, పేదలను ఆదుకుంటామని పెట్టిన పార్టీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని పరిమితమైన ఫలితాలు మాత్రమే ఇచ్చాయి. అయితే తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో పేదల కోసం సంక్షేమ పథకాలు, ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లాంటి పథకాలు వచ్చినాయి. అవి కొంతమేరకు కూడా ఫలితాలు ఇచ్చినాయి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో పేదల కోసం మాట్లాడిన పార్టీ, చేసి చూపి అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆలోచన, ఆశయం పేదరికం లేని సమాజాన్ని నేను చూడాలనేది ఆయన యొక్క లక్ష్యం, జీవితాశయంగా పెట్టుకున్నారు. ఆయన దీనికోసం నిరంతరం ఆలోచనలు చేస్తున్నారు, నిరంతరం దాని మీద పని చేస్తూ ఉన్నారు. అపారమైన పరిపాలన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, అంతేకాకుండా ఈ పేదరికం లేని సమాజాన్ని చూడాలనే లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా అనేక రకాలైన పథకాలని రూపకల్పన చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఇది మహిళా శక్తి ద్వారా సాధించవచ్చని ఒక ఆలోచన చేసి సెర్ప్ అనే సంస్థను పెట్టారు, పేదరిక నిర్మూలన సంస్థ దాని పేరు. ఆ సెర్ప్ ద్వారా ప్రయత్నాలు చేశారు. మహిళల్ని చైతన్యం చేస్తూ, వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేస్తూ, వారికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ, వారిలో పొదుపు ఉద్యమంతో పాటు వారు సమాజంలో స్థిరపడేలాగా, కుటుంబాలు అభివృద్ధి చెందేలాగా దీనికోసం ప్రయత్నం చేశారు. అది చాలా వరకు సత్ఫలితాలు ఇచ్చింది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తర్వాత ఇటీవల కాలంలో అనేక రకాలుగా చూస్తాం, ప్రభుత్వంలో పరిపాలనా పరంగా అనేక రకాలైన మార్పులు వస్తూ ఉన్నాయి. అందులో P3 అనే ఒకటి తీసుకొచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తో ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. అది కూడా కొంత మేరకు పనిచేసింది, కానీ పూర్తిగా రాలా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏంటంటే P4 అనే ఒక కొత్త పథకాన్ని రూపొందించారు. ఆయన స్వతహాగా ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన చదువుకునే రోజుల్లోనే ఆర్థిక శాస్త్రం చదివారు. ఆర్థిక శాస్త్రంలో PhD కోసం జాయిన్ అయ్యారు. కొంతమేరకు పని చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, పరిపాలన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని P4 పథకాన్ని రూపకల్పన చేశారు. P4 అంటే పబ్లిక్ అంటే ప్రభుత్వం, ప్రైవేట్ అంటే ప్రైవేట్ సంస్థలు, పీపుల్ అంటే ప్రజలు, పార్టిసిపేషన్ అంటే భాగస్వామ్యం. మన ప్రభుత్వ పరిపాలనని మనం చాలాసార్లు చూస్తున్నాం. ప్రభుత్వాలు కొన్ని పథకాలను తీసుకొస్తాయి. ఉదాహరణకి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి కొన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి చెందే పథకాలు తీసుకొస్తాయి. అవి కొంతమేరకు ఫలితాలు ఇస్తాయి. కారణం ఏంటంటే ఒకరికి ఒక ఆటో ఇవ్వచ్చు, లేకపోతే ఇంకొక ఏదైనా కిరాణా షాప్ పెట్టుకోవడానికి ఉపయోగపడవచ్చు. కానీ అది పూర్తి స్థాయి లేదు. కేవలం ఇందులో అధికార యంత్రాంగం అంతా కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి ఉపయోగపెడతారు. పబ్లిక్ సంస్థలు అంటే ప్రైవేట్ సంస్థలు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా CSR ఫండ్స్ని పెట్టుకొని, అంటే వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా పెట్టుకొని, ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో
ఏదో ఒక ఊర్లో ఒక మంచినీటి చెరువో లేకపోతే ఒక ఫిల్టర్ బెడ్ బాగు చేయటమో ఒక మైక్రో ఫిల్టర్ ఏర్పాటు చేయటమో ఏదో చిన్న చితక పనులు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎన్జిఓలు కొంతమంది ఎన్ఆర్ఐలు, ఇప్పుడు నా ముందు మాట్లాడిన రవికుమార్ గారు లాంటి వాళ్ళు ఎన్ఆర్ఐలు కొంతమంది వ్యక్తిగతంగా కొన్ని ఆలోచనలు చేస్తారు. వారి యొక్క పరిమితి చాలా తక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని, ప్రైవేటు సంస్థల్ని, అదేవిధంగా ప్రజల్ని భాగస్వామ్యం చేయాలనే ఏకైక లక్ష్యంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 పథకాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా ప్రభుత్వమే వీటన్నిటికీ ఒక వేదికను సమకూరుస్తుంది. ఒక వెబ్సైట్ ద్వారా ప్రజల్ని మరియు సమాజంలో బాగా అభివృద్ధి చెంది బ్రహ్మాండంగా సమాజ వనరులను వాడుకొని స్థితిమంతులుగా మారిన వాళ్ళు లేదా గొప్పగా ఎదిగిన వాళ్ళు వారి యొక్క సహాయ సహకారాలతో వారు సమాజంలో ఒక 10% మేరకు ఉంటే ఆ 10% మేరకు ఉన్న వ్యక్తుల యొక్క సౌజన్యంతో పేదరికంలో ఉన్న 20% మంది ఎవరైతే ఉన్నారో పేదరికంలో వివిధ అవకాశాలు లేక విద్యాపరంగా కానీ, ఉపాధి పరంగా కానీ, కుటుంబ అవసరాల పరంగా కానీ, లేదా ఆరోగ్యపరమైన అంశాల్లో కానీ ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ద్వారా ఐడెంటిఫై చేసి ఈ పేదరికంలో నుంచి బయటకు తీసుకురావడానికి కోసం ఒక ఆలోచన చేయటం ప్రభుత్వం ద్వారా డబ్బున్న వాళ్ళు లేదా ఆర్థికంగా పైకి వచ్చిన వాళ్ళని 10%, 20%తో కలిపి వారికి ఒక ప్రణాళిక తయారు చేసి వారి ద్వారా వీళ్ళు అభివృద్ధి చేయడానికి ఆలోచన చేయటమే ఈ P4 అనేది. అందుకోసమే ఏం చెప్పారంటే బాగా అభివృద్ధి చెందిన ఆర్థికంగా పైకి వచ్చిన సమాజంలో అన్ని రంగాల్లో పైకి వచ్చిన వారందరినీ బంగారు కుటుంబాలుగా ఉన్న పేదలను కూడా తీసుకొని వాళ్ళని బంగారు కుటుంబాలని పేరు పెట్టి ఎవరైతే ఈ పేదరికం నుంచి పేదలను బయటకు తీసుకురావాలని ఆర్థికంగా పైకి వచ్చిన వారు ఉన్నారో వారిని మార్గదర్శకులుగా ఐడెంటిఫై చేసి వీరిని సమన్వయపరిచి ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని అటు ప్రైవేటు సంస్థల్ని ఇటు పేద వర్గాలకి చెందిన బంగారు కుటుంబాలని కలిపి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారి అవసరాలను గుర్తింపజేసి ఆ కుటుంబాల యొక్క పిల్లల భవిష్యత్తు కానీ, విద్యాపరమైన అంశాలు కానీ, ఆర్థికపరమైన అంశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు చూపించడం కానీ, ఉపాధి అవకాశాలు చూపించడం కానీ, ఒకవేళ ఉపాధి దొరకటానికి అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ చేయించడం కానీ, ఇటువంటి అంశాలన్నింటినీ కలిపి ఒక వేదిక మీద తీసుకురావడం అనేది ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం 3-4 అంచెలుగా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉంది. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉంటారు. రాష్ట్రంలోని సెక్రటేరియట్లు, చీఫ్ సెక్రటరీలు, ఇతర డిపార్ట్మెంట్ హెడ్స్ దానిలో భాగస్వామ్యంగా ఉంటారు. అదే జిల్లా స్థాయిలో అయితే జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఉంటారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులు అందరూ కూడా ఉంటారు. వాళ్ళని కూడా సమన్వయం చేయటం. నియోజకవర్గ స్థాయిలో ఒక ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకున్న వాళ్ళందరూ కూడా చైర్మన్గా ఉంటారు. అదే గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో కలిసి సెక్రటేరియట్, సర్పంచులు, కౌన్సిలర్లు, చైర్మన్లు ఉంటారు. వీరందరూ కలిసి సమన్వయంగా పనిచేయడమే ఈ P4 యొక్క ముఖ్యమైన లక్ష్యం. అనేక రకాలుగా ఆలోచనలు చేయడంలో భాగంగా ఇది 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ 100 సంవత్సరాల నాటికి ఆంధ్రప్రదేశ్లో పేదరికం అనేదే కనపడకూడదు. పేదలు కూడా అభివృద్ధి చెంది వికసిత భారత్లోను, వికసిత ఆంధ్రప్రదేశ్లోను, స్వర్ణాంధ్రప్రదేశ్లోను భాగస్వామ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఈ దిశగా పనిచేస్తూ ఉన్నారు. ఆయనే ఒక రోల్ మోడల్గా ఏ ఊరు వెళ్ళినా, ఏ మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్లో బంగారు కుటుంబాలని, మార్గదర్శకుల్ని దగ్గర చేర్చి ప్రజలకి అర్థమయ్యేలా చెప్పి ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా ఉంటుంది అని ఆయనే దీన్ని ప్రమోట్ చేస్తున్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. గేమ్ చేంజర్ అంటే ఇది ప్రజలకి గేమ్ చేంజరు, పేదలకు గేమ్ చేంజరు. అదేవిధంగా బాగా డబ్బున్న వాళ్ళు, ఆర్థికంగా బలవంతులు కూడా ఇది గేమ్ చేంజర్. ఎందుకంటే డబ్బు సంపాదించడమే సంతృప్తి కాదు. ఒక స్థాయి వరకు మాత్రమే డబ్బు సంపాదన, సమాజంలో గుర్తింపు కోసం, తమ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం పనిచేసే ఆర్థికంగా పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అనేక సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి. 2047 నాటికి ఇది సాధించాలంటే ఈ ఆగస్టు 15 నాటికి
ఎప్పటికప్పుడు 29 నాటికి ఒక లక్ష్యాన్ని సాధించాలన్నట్టుగా ఈ సంవత్సరం ఆగస్టు 15 నాటికి 5 లక్షల కుటుంబాలని ఐడెంటిఫై చేసి మార్గదర్శకుల్ని బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేసి వారిద్దరిని సమన్వయం చేసి వారి అవసరాలు వీరు ఏ రకంగా పనిచేయాలనే అంశం మీద అధికార యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేయటమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని చెప్తూ పేదరికం లేని సమాజం చూడటమే నా జీవితాశయం పనిచేసే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనం బలపరచాలని కోరుకుంటూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి నాకు అవకాశం కల్పించినందుకు పేదల ప్రజల స్థితిగతులను మార్పులకు P4 దోహదపడుతుంది. పేదరిక రహిత సమాజమే స్వర్ణాంధ్ర 2047 యొక్క లక్ష్యం. రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి సాధించడానికి తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా రాణించాలనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కష్ట సమయంలో రాష్ట్రాన్ని మార్గదర్శిగా నిలిచి P4 విధానం ద్వారా సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు P4 పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ మహానాడు వేదికగా మీ అందరికీ కరతాళ ధ్వనులతో ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.